Hi friends, welcome to the channel profitmaster.in. నేను ఆర్పి ఈ వీడియోలో 15th మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ 113 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. మనం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం కొంచెం పాజిటివ్ గా ఉండొచ్చు అని. అయితే ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ ని టెస్ట్ చేసింది. 22,228-230 లెవెల్ ఏదైతే ఉందో అది మనం టెక్నికల్ రెసిస్టెన్స్ అనుకున్నాం. ఆ లెవెల్ కన్నా కొంచెం కింద క్లోజ్ అయింది. అయితే ఒకటి ఇంపార్టెంట్ గా చూస్తే మనం ఈ ఎంటైర్ ఫాల్ ఏదైతే ఉందో ఈ ఫాల్ ని మోర్ దెన్ 38.2% రీట్రేస్మెంట్ జరిగింది. అది కొంచెం పాజిటివ్నెస్ గా తీసుకోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో కొంత కన్సాలిడేట్ కావచ్చు మార్కెట్. సో మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 22,360. సో ఇప్పుడు ఈ లెవెల్ కి ఇంపార్టెన్స్ లేదు. సో మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,295 ఆర్ 22,300 ఇది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. మన కీ లెవెల్ 22,360. దీనికన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఈ రోజు ఓపెనింగ్ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అది. సో అది మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. 22,115 ఆర్ 120 ఆ లెవెల్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్. సో ఇది బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ 21,950. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మార్పులు ఏం లేవు. నిన్న అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా నిన్న మనం అనుకున్నాం ఇమీడియట్ సపోర్ట్ 47,590 ఆర్ 592 లెవెల్స్ అని. ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరే ఈరోజు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. లోయర్ లెవెల్లో 47,607 లో ఈరోజు. సో 590 ఆర్ 595 లెవెల్ దగ్గర మనకి టెక్నికల్ సపోర్ట్ ఉంది. అండ్ 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా అదే లెవెల్లో ఉంది. ఇప్పుడు కూడా ఇదే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే మాత్రం కొంచెం ఫాల్ కావచ్చు. సో నెక్స్ట్ లెవెల్ వన్స్ 47,590ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ 47,083 ఇది ప్రీవియస్ లెవెల్ ఇది. సో ఈ లెవెల్ వరకు రావచ్చు. హైయర్ సైడ్ 47,995 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇది. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మన కీ లెవెల్ 48,170. వన్స్ 48,170 కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం కొంచెం ర్యాలీ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో కొంచెం స్టాక్స్ స్పెసిఫిక్ గా కొంచెం యాక్షన్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో. ఇండెక్స్ లో కొంత కన్సాలిడేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. స్టాక్ వచ్చి మ్యారికోలో స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఇది ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, 590 లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ అగైన్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది. దీంట్లో కొంచెం స్ట్రాంగ్ మొమెంటం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే స్టాక్ ని కొంచెం మానిటర్ చేయాలి. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ఈ లెవెల్ కన్నా కింద 585 ఆర్ 580 లెవెల్స్ బ్రేక్ అయితేనే కొంచెం వీక్నెస్ రావచ్చు. అది మన స్టాప్ లాస్ లాగా అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ 612. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 635 నుంచి 645 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక షార్ట్ టర్మ్ కోసం దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మ్యారికో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. స్టాక్ వచ్చి ఏబిఎఫ్ఆర్ఎల్ లో కొంచెం కన్సాలిడేట్ అయింది ఒక 3-4 డేస్. తర్వాత మొమెంటం స్ట్రాంగ్ కనబడుతుంది ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం. ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది అండ్ పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా మంచి సపోర్ట్ తీసుకుంది మనకి టీ లైన్ దగ్గర. సో సపోర్ట్ తీసుకొని ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ ని కొంత టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. 268 నుంచి 276. సో దీంట్లో ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దీంట్లో ఒక లాంగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఐడియా ఇది. ఓన్లీ 276ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది 300 లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం ఫిబొనాచి రేషియోస్ కూడా ఒక్కసారి చూస్తే సో ఇది ఇక్కడ నుంచి ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. 275 ఇప్పుడు ఇమీడియట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 61.8% రీట్రేస్మెంట్ లెవెల్. ఒకవేళ దాన్ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం 295 వరకు వెళ్ళడానికి దీనికి అవకాశం ఉంది. స్టాక్ ని మానిటర్ చేయండి. కొంచెం ఆపర్చునిటీ ఉన్నప్పుడు దీంట్లో ఎంట్రీ తీసుకుంటే మనకి మంచి లాభాలు రావచ్చు. ఇది ఏబిఎఫ్ఆర్ఎల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. స్టాక్ వచ్చి కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఒక కరెక్షన్ వచ్చింది. ఈ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఇది కంటిన్యూస్ గా మంచి ర్యాలీ వెళ్ళింది. ఇక్కడ కూడా చూస్తే మనకి ర్యాలీ తర్వాత ఒక చిన్న కరెక్షన్ తర్వాత ర్యాలీ. ప్రీవియస్ గా చూసినా గానీ ర్యాలీ వెళ్ళిన తర్వాత కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ ర్యాలీ కరెక్షన్ ర్యాలీ ఇట్లా ఏదైనా ఒక కరెక్షన్ వచ్చి ఒక పివోట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఇది ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ స్టాక్ అయినా మనం మానిటర్ చేసి టెక్నికల్ గా ఇలా చూసుకున్నప్పుడు కొంత ఐడియా వస్తుంది మనకి. ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ 1189 ఇది మంత్లీ పివోట్ లెవెల్. దాని తర్వాత
మీకు 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఆల్మోస్ట్ ఇదే లెవెల్కి దగ్గరలో ఉంది, 1220 ఆ లెవెల్ దగ్గర. సో దాన్ని కూడా బ్రేక్ చేసింది, వీక్లీ పివోట్ను కూడా బ్రేక్ చేసింది. అండ్ ఈరోజు స్ట్రాంగ్ మూమెంటంతో క్లోజ్ అయింది, 1343 దగ్గర క్లోజ్ అయింది. దీంట్లో ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. ఈ రోజు మూవ్ ఏదైతే ఉందో దానికి పివోట్ లెవెల్ తీసుకొని ఆ పివోట్ లెవెల్కి వస్తే మాత్రం దీంట్లో మనం ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. హైయర్ లెవెల్లో 2 రెసిస్టెన్స్ పాయింట్స్, ఒకటి 1388 దగ్గర టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది, ఒకటి ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హై, దాంతోపాటు ఈ ర్యాలీ తర్వాత డ్రాప్ ఎక్స్టెన్షన్, ఈ ఎక్స్టెన్షన్ కి 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ ఇది. దాని తర్వాత 100% రీట్రేస్మెంట్ లెవెల్ వచ్చి 1520. సో మోస్ట్లీ 1520 దగ్గర కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో స్టాక్ ఏదైనా పుల్ బ్యాక్ లో మనం బై చేస్తే మనం 1520 ఆర్ 1518 ఆ లెవెల్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో. ఇది కొచ్చిన్ షిప్ యార్డ్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. Please like, subscribe and share our videos.